ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము చదువుతూ ఉన్నాను, గమనించండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఏమంటున్నాడండి? రాస్తున్న మాటలను మరి సాక్షులు పిలుస్తున్నాడు. ఎవరింటంలో ఆ మాట? ఆయన పిల్లలను పెంచి గొప్పవారుగా చేసినాడు. అయితే వారు ఆయన మాట వినకుండా ఏం చేస్తున్నాడంట? మరి తిరుగుబడుతున్నారు. తన పిల్లలైన వారు తన మాట వినకుండా తిరుగుబాటు చేస్తున్నారు అని ఆ యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. మళ్ళీ చదువుతూ ఉన్నాను, గమనించండి. ఏమని? యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఆకాశాన్ని భూమిని సాక్షులుగా పిలిచి ఆ ప్రకృతితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. భూమి మీద ఉన్న నా పిల్లలని నేను గొప్పవారినిగా పెంచి వారిని పెద్ద చేసి వారిని నా మార్గంలో నడవమని నేను చెబుతూ ఉంటే వారు ఎలాగా ఉన్నారు అంటే నా మీదనే తిరుగుబాటు చేస్తున్నారు. చూసినారా దేవుడి బిడ్డలారా? నిజంగా దేవుడి మాట కాదని తిరుగుబాటు చేసి మనం ఎంతగానో ఆశీర్వాదానికి బదులుగా కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందుల్లో నిలబడి ఉన్నాం. కారణమేమి? దేవుని యొక్క మాట, రాయబడిన సత్యాన్ని, వాక్యాన్ని నమ్మలేనటువంటి అవిశ్వాసంలోనికి మన పితరులు ఆనాడు ఎలాగైతే ఆయన మీద తిరుగుబాటు చేసినారో ఈనాడు కూడా వాక్యము కాని దాన్ని మనం వెంబడిస్తూ ఉన్నామేమో ఒకసారి గమనిద్దాము. ఆయన బాధపడుతూ ఉన్నాడు. కారణమేమి? నా మీదను నా వాక్యం మీదను తిరుగుబాటు చేసి వారు కల్పించుకున్న యొక్క బోధ. వాక్యములు ఏమని రాయబడింది? ఒకటి తీసివేసిన, ఒకటి కలిపిన. పరలోక పట్టణంలో పాలు లేదు, జీవవృక్షంలో పాలు లేదని, తెగుళ్ళన్నీ కూడా మీదకు వస్తాయని వాక్యం రాయబడింది. మరి అటువంటి యొక్క దేవుని వాక్యం సత్యాన్ని, వాక్యం రాయబడిన యొక్క వాక్యాన్ని మీద మనం తిరుగుబాటు చేసి, ఎగ్జాంపుల్గా మనకు పరిశుద్ధాత్మ రావాలి. పరిశుద్ధాత్మ ఎట్లా వస్తుంది? వాక్యంలో ఉన్న పరిశుద్ధమైన బాప్తిస్మ అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనములో, మారు మనసు నిమిత్తము ప్రతివాడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే అప్పుడు పరిశుద్ధాత్మనే వరము. బాప్తిసము తీసుకుంటే వరాలు కూడా దేవుడు ఇచ్చేవాడు అయి ఉన్నాడు. అందరికీ మన దగ్గర ప్రభు దగ్గరికి వచ్చే ప్రతి వారికి వాగ్దానం చెందుతారని వాక్యం రాయబడదు. మరి ఆ క్రైస్తవ బాప్తిసం తీసుకోకుండా దేవుడు వాక్యము కాదని మనము కూడా తిరుగుబాటు చేస్తున్నాము. మరి మనము ఆత్మ పొందుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఆనాడు పితరులైన ఇశ్రాయేలీయుల మీద భూమి ఆకాశాలని సాక్షులుగా పిలిచినారు. రేపు తీర్పులో ఆ యొక్క 2 చెప్తాయి వారిని గురించి. మరి ఈనాడు కూడా భూమి మీద ఉన్న మనము కూడా రేపు తీర్పులో నిలబడేటప్పుడు ఈ భూమి కూడా రేపు మన మీద సాక్ష్యం పలికినప్పుడు పాపానికి వచ్చే జీతం మరణము, అగ్నిగుండం అనే వాక్యం రాయబడుతూ ఉన్నది. అగ్నిగుండంలో నుంచి విడిపించుకొని పరిశుద్ధాత్మ పొందుకొని వాక్య సత్యం ఎలాగా రాయబడదనే దానిని గమనిద్దాము. ఆయనలో ముందుకి నడుద్దాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. గనుడు అయిన తండ్రి, అయా భూమి ఆకాశంలో సాక్షులుగా పిలిచి అయా తిరుగుబాటు చేస్తున్నారని అయా వాటికి మీరు చెబుతూ ఉన్నారయ్యా. మరి ఈనాటి చివరి కాలంలో వాక్యంలో రాయబడిన సత్యాన్ని నమ్మక మీ వాక్యం మీద తిరుగుబాటు చేసే ప్రజలను కూడా క్షమించి నీ రాజ్యానికి అయా వారసులుగా, కుమారులు కుమార్తెలుగా దీవించి నీ రాజ్యములో నిరంతరం ఉండే యొక్క నిత్య జీవములో ఉండటానికి ఆ బిడ్డలకు సాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడు బిడ్డలారా, ఈ వీడియోను కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ప్రార్థన అవసరతలు ఉన్న ప్రతి వారు కూడా ఈ నెంబర్కి ఫోన్ చేయండి. పట్రా యాకోబ్ పాస్టర్ గారు అనని యూట్యూబ్లో
ఈ యొక్క పేరు కొట్టినా కూడా యూట్యూబ్ వస్తూ ఉన్నది. మరి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఇవన్నీ పెట్టి ఉన్నాము. ఆల్రెడీలో మరి పరిచర్య గురించి కూడా వ్యక్తిగతంగా మీ కుటుంబాల పరంగా ప్రార్థన చేయండి. ఆమేన్.